ఈ రోజు ఐటీ హబ్ కింద నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారతదేశంలో తయారు కాబోతుంది. రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ 1 డిస్ట్రిక్ట్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు, మూడోది బాక్సైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీకి కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరిగా దిశ ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీద చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి, కొప్పర్తి, కృష్ణపట్నం, ఓరవకల్, ఇంకో పక్కన నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి. ఎగ్జిస్టింగ్ 3 ఉన్నాయి, కొత్తగా 4 వస్తాయి. అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎగ్జిస్టింగ్ 20 ఉన్నాయి, ప్రపోజ్డ్ 30 వస్తాయి. మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ 2000 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ 14 ఉన్నాయి, ఇంకా 17 వస్తాయి. థెమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డ్రోన్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్, 175 అసెంబ్లీలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వస్తాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి. దాన్ని ఫిలప్ చేసే బాధ్యత 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష విశాఖపట్నం ఒక బ్లూ ప్రింట్ ఎకనామిక్ కారిడార్ కింద విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఒక క్లస్టర్గా తీసుకొని తయారు చేశాం. అమరావతి క్లస్టర్గా ఒకటి తయారు చేస్తాం ఎకనామిక్ కారిడార్ కింద. తిరుపతి కింద నెల్లూరు, అక్కడి నుంచి నేరుగా రాయలసీమ మొత్తం కలిసి ఇంకొక ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఈ 3 కారిడార్లని హబ్బులుగా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 వచ్చాయి అధ్యక్ష. ఈ 3 కాకుండా ఈ 3 అప్రోచ్లు పెట్టుకొని మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్ఐపిబి జూన్ 2024 ఆన్వర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఐ&సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,002 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ వల్ల 6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 ఎస్ఐపిబి మీటింగ్లు, ఐ&సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35. కమిటెడ్ అప్పట్లో 2,55,910 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 3,28,213 అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 19-24 అధ్యక్ష 13 మీటింగ్లు పెట్టారు. 42 ప్రపోజల్స్ ఐ&సి డిపార్ట్మెంట్ వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 55 వచ్చాయి. 2,44,597, 2,04,389 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో 6,29,435 అంటే ఇప్పటికే 3 రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్లో వచ్చినటువంటి సందర్భం అధ్యక్ష. ఈరోజు దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే ఇండస్ట్రీస్ వారికి ఇండస్ట్రీస్, కామర్స్, ఎనర్జీ, టూరిజం, ఐటీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈఎన్సి, ఫుడ్ ప్రాసెసింగ్ 128 ప్రాజెక్టులు వచ్చాయి. 125 ప్రాజెక్టుల్లో 6,29,438 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే వారికి ఇన్వెస్ట్మెంట్ 6,23,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఏఎంఎన్ఎస్
మిత్తల్ స్టీల్ ప్లాంట్, అదే మరి పీసీబీఎల్, అదే మరి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ లారస్ అయితే పెట్రోకెమికల్స్, టెక్నాలజీ ఎల్జీ 5,000 రూపాయలు 5,000 కోట్లతో 5,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఐబిఎం వచ్చింది, టీసీఎస్ వచ్చింది, గూగుల్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది. రెన్యూబుల్ అయితే టాటా, ఎన్టీపీసీ, ఇండోసోల్, రెన్యూ, గ్రీన్కో, హాస్పిటాలిటీ, మైఫేర్, తాజ్, ఓబ్రాయ్, ఐటీసీ, లెమన్ ట్రీ, రీటైల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ రిలయన్స్, లూలు, 3F ఆయిల్ ఫార్మ్, యాస్ ఇంటర్నేషనల్, వీళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ బ్రాండ్స్, గ్లోబల్ బ్రాండ్స్ ఇవన్నీ మన దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది. దేశ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఈ ప్రభుత్వం టూరిజం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నేను చాలా రోజుల ముందు మాట్లాడాను, 30 ఏళ్లకు ముందు చెప్పా. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత